నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, కోరిక నెరవేర్చుకునేటటువంటి విధానాలు అనేక ఉంటాయి. మేనిఫెస్టేషన్ అనుకోవచ్చు, లేకపోతే రకరకాల వ్రతాలు చేసుకోవటం కానీ, మొక్కులు మొక్కుకోవటం కానీ, ఇట్లా రకరకాల ముడుపులు కట్టడం కానీ ఇట్లా ఉంటాయి. అలాగే క్రిస్టల్స్ కానీ, స్టోన్స్ కానీ ఏమైనా మన విష్ ఫుల్ఫిల్మెంట్ కి ఏమైనా ఉపయోగపడేవి ఏమైనా ఉన్నాయా? ఈరోజు ప్రేక్షకులకి ఏమైనా చెప్తారా? తప్పకుండా చెప్తాను పద్మిని. అయితే మనం ఏదైనా కోరిక నెరవేర్చుకోవాలి అనుకుంటే కనుక పిరమిడ్ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. పిరమిడ్ ఆకారము అనేది మనం ఎప్పుడు కూడా విన్నాం. అలాగే మీరు చూస్తే కనుక పిరమిడ్స్ ఏవైనా కూడా మన సనాతన ధర్మాన్ని అనుసరించి మాత్రమే అవి డెవలప్ చేశారు అనేది ఖచ్చితంగా మనం నమ్మాలి. ఎందుకంటే శ్రీచక్రం మొత్తం చూస్తే అది పిరమిడ్ ఆకారంలోనే మీకు ఉంటుంది అన్నమాట. ఆ పిరమిడ్ లో సంథింగ్ ఏదో అంటే చాలా మంచి ఎనర్జీని, కాస్మిక్ ఎనర్జీని ఎన్హాన్స్ చేసేది, అలాగే క్రియేట్ చేసే తత్వం ఉంది పిరమిడ్ కి అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. ఆ త్రికోణానికి ఏదో పవర్ ఉంది అని అనుకోవచ్చు కదా? తప్పకుండా ఆ త్రికోణానికి పవర్ ఉంది ఖచ్చితంగా. మీరు చూస్తే గనక సౌందర్య లహరిలో కూడా చూస్తే గనక అధోముఖ త్రికోణము, లేకపోతే సమభుజ త్రికోణాలన్నీ వేసుకొని మనం బీజాక్షరాలు రాసుకొని అమ్మవారి శ్లోకం మంత్రం రూపంగా చదువుకుంటే కూడా చాలా చక్కగా పనులు అవుతాయి, మనకి బాధలన్నీ తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనం క్రిస్టల్స్ రూపంలో చూస్తే కనుక, నేను పిరమిడ్స్ తో మనం ఏదన్నా చెయ్యాలి, మనము చాలా ఎన్హాన్స్ కోరిక తీరడానికి. ఎందుకంటే మనం స్విచ్ వర్డ్స్ చెప్తున్నా, నెంబర్స్ చెప్తున్నా, కొంతమందికి బ్లాకేజెస్ ఉన్నాయి అన్నప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ సమూలంగా క్లియర్ అవ్వాలి, ఆ కోరిక నెరవేర్చుకోవాలనుకున్నప్పుడు పిరమిడ్ హెల్ప్ తీసుకోవాలి అనేది ఖచ్చితం. ఇక్కడ అలా చెయ్యాలి అని అనుకున్నప్పుడు నాకు దొరికింది జియోడ్ అంటే ఏంటంటే ఇది విష్ ఫుల్ఫిల్మెంట్ కేవ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. గుహ చూస్తారు, గుహ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అన్నమాట. చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఇది చాలా తొందరగా విష్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఎట్లా మీరు నేను చెప్తాను ఎలా చేసుకోవాలో. అయితే దీనికి ఇంకొకటి మనం చూడాల్సింది ఏంటి అంటే, అనుష్క శర్మ ఉన్నారు కదా హీరోయిన్, అమ్మాయికి యశ్రాజ్ ఫిలిమ్స్ లో ఛాన్స్ రావాలి అని చెప్పి వాళ్ళ అమ్మగారు విష్ ఫుల్ఫిల్మెంట్ రాసి ఆ పిరమిడ్ దాంట్లో పెట్టారట. అమ్మాయికి ఛాన్స్ రాగానే ఓపెన్ చేసి చూపించారట, ఇగో నేను ఈ విష్ చేశాను, నీ కోరిక నెరవేరింది. అలాంటి మనం చూస్తున్నప్పుడు కానీ ఆ నమ్మకం పెంపొందించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు చూస్తే అమ్మాయికి ఎవరు ఉన్నారు చెప్పు, బ్యాక్ ఎవ్వరు లేరు, అవునా కాదా? అంత పెద్ద బాలీవుడ్ లో అమ్మాయికి ఛాన్స్ రావడం అనేది చాలా కష్టం. బట్ స్టిల్ షీ హాస్ డన్ ఇట్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ మేనిఫెస్టేషన్ అని చెప్పుకోవచ్చు. బ్యూటిఫుల్. అయితే మనం ఇప్పుడు ఈ జియోడ్ ఎలా ఉంటుంది అని చూపిస్తారా? చూపిస్తాను. ఇదా? ఇది ఒకసారి మనం క్లోజ్ లో చూద్దాము. క్లోజ్ లో చూస్తున్నాం మనం ఇప్పుడు దీన్ని. అయితే ఇది చూస్తే కనుక అది ఇట్లా చక్కగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇటు తిప్పండి, కనపడుతుందా? అరే నిజంగానే కేవ్లా ఉంది. కేవ్ లా ఉంటుంది. అండ్ మీరు చూస్తే గనుక ఇందులో అంత పిరమిడ్ ఆకారాలు ఉంటాయి అన్నమాట అన్ని. ఓకే, చూసారా? మొత్తం అంతా త్రికోణంగా పిరమిడ్ ఆకారాలు ఉంటాయి. ఇట్లా దగ్గరికి క్లోజ్ లో ఉన్నారు, కనపడుతుంది దగ్గరగా. ఇట్లా దగ్గరికి చూడండి, అన్ని ఆకారాలు, అన్ని త్రికోణం, అన్ని బోలెడు పిరమిడ్స్ న్యాచురల్ గా ఉన్నాయన్నమాట ఇందులో. సో దీంతో ఎట్లా విష్ ఫుల్ఫిల్మెంట్ చేసుకోవచ్చు? ఇక్కడ ఎలా ఏం చేయాలి? ఇక్కడ మనం ఏం చేస్తాము అని అంటే, ఒక పేపర్ తీసుకొని మన విష్ ని రాసేసి దాని వెనకాల మన పేరు రాసి ఆ పేపర్ ని ఇందులో పెట్టేసేసి దీన్ని మనం ఇట్లా క్లోజ్ చేసేస్తాము. క్లోజ్ చేసేసి అలా పెట్టేస్తాము అంతే. లోపల ఎక్కడైనా ఒక చిన్న ప్లేట్ లో పెట్టేసుకోవడమే. తప్పకుండా విష్ నెరవేరడానికి అవకాశం. దాని మీద రాయాలా? పేపర్ రాసి పేపర్ ఇక్కడ ప్లేస్ ఉంది కదా పద్మిని, అవునా?
ఇప్పుడు ఇది ఇలా ఉంది, ఇక్కడ ఉంది పేపర్ లో రాసేసుకుని పేపర్ లో రాసేసి ఆ ప్లేస్ లో పెట్టేయడమే. ఇప్పుడు ఓకే, ఆ పేపర్ ని ఫోల్డ్ చేసి అందులో పెట్టేయాలి. ఇప్పుడు ఎవరికన్నా అబ్బాయికి సంబంధం కుదరాలి అని అనుకుంటున్నారు, అది రాసేసి ఆ పేపర్ దీంట్లో పెట్టేసేసి దీన్ని ఇట్లా క్లోజ్ చేయడమే అన్నమాట. క్లోజ్ చేసేసి మళ్ళీ రబ్బర్ bands కూడా use ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టండి, విడిపోకుండా పడిపోకుండా. ఎక్కడ ఉంచాలి దాన్ని? ఇక్కడ నా హాల్లో మీరు ఒక ప్లేట్ లో పెట్టేసి పెట్టడం. అట్లాగే మీరు ఎవరైనా తీసుకునేటప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ని గమనించి ఆ డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించిన ఎనర్జీస్ ఎక్కడ ఉన్నాయి, మీకు సంబంధించిన ఎనర్జీస్ అంటే ఈస్ట్ వైపు ఉందా, వెస్ట్ వైపు ఉందా, సౌత్ వైపు ఉందా అనేది నేను చూసి నేను చెప్తాను అనమాట. సో ఇది ఎక్కడ దొరుకుతుంది అక్క, మీరు ఇస్తారా మన వాళ్ళకి? నేను ఇస్తాను, బయట కూడా దొరుకుతుంది. కాకపోతే మన దగ్గర ఏంటంటే హీలింగ్ చేసింది దొరుకుతుంది, ఒరిజినల్ దొరుకుతుంది. కరెక్ట్ గా మనం దీన్ని ఒరిజినల్ నుంచే తెప్పించుకుంటున్నాము. చక్కగా మడస్కార్ దేశంలో ఉందన్నమాట, దొరుకుతాయి అన్నమాట. ఇవి అక్కడి నుంచే తెప్పించడం జరిగింది. ఆన్లైన్ మనం చక్కగా ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. ఇది ఎంత బాగా పనిచేస్తుంది ఈ విష్ అంటే గనక ప్రముఖ, మీకు నేను విత్ ప్రూఫ్ నేను చూపిస్తాను ఈసారి. నేను విన్నది ప్రముఖ దేవాలయాల్లో కూడా ఇది ఉంది అని నేను విన్నాను. అది ఎక్కడ ఉంది ఏంటి అనేది నేను ప్రూఫ్ తో సహా తీసుకొచ్చి మీకు చూపిస్తాను, వీడియోలో చెప్తాను. వీడియోస్ లో అవి చూడొచ్చు. చెప్తాను. అంటే మనీ అట్రాక్షన్ అన్నమాట. మెయిన్ గా మీకు సంబంధించింది ఏంటి అంటే ఏదైనా మనం అట్రాక్ట్ చేయగలుగుతాం, మనీని అట్రాక్ట్ చేయగలుగుతాం. అంటే ఏదైనా కోరిక ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, అలాగే వాళ్ళ కోరికలకు అతీతంగా లేకుండా వాళ్ళకి ఇష్టానికి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా ఉంది మ్యారేజ్ విషయమే అనుకో, అలా ఆవిడ నన్ను చేసుకోవాలి, నాకు వశం అయిపోవాలని ఇట్లాంటివి కాకుండా మంచి కోరికలు కాదు, మంచి కోరికలు అనేది తప్పకుండా మనం అంటాం చూసామా, ధర్మబద్ధమైన కోరిక అని చెప్పి తప్పకుండా నెరవేరుతుందని చెప్పుకోవచ్చు. అయితే మీరు మేనిఫెస్టేషన్స్ తోనే తీరుతాయి కదా, మరి ఇదెందుకు అని అనుకుంటే గనక చాలా మంది మేనిఫెస్టేషన్ కి దూరం అయిపోతున్నారు పద్మిని. సరిగ్గా కుదరక, నెగటివిటీ ఉండడం, ఇలా అనుకుంటే అయిపోతుందా, ఇట్లాంటివన్నీ చెప్తే బుర్రలో వెళ్ళి నెగటివిటీ వల్ల కూడా అవుతుంది. కాబట్టి ఈ పిరమిడ్ సెల్ఫ్ తీసుకుంటే దీంట్లో ఉన్న పాజిటివిటీ, కాస్మిక్ ఎనర్జీ మనకి హెల్ప్ చేస్తుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. రైట్, బ్యూటిఫుల్ అక్క. ఇది అఫోర్డబుల్ గానే ఉంటుందా? అఫోర్డబుల్, కొనుక్కోగలం, మధ్య తరగతి వాళ్ళు కూడా. మన కోరిక కంటే పెద్దదేం అంత మన కోరిక కంటే కూడా చాలా విలువైంది అయితే ఏం కాదు. కోరిక అనేది చాలా విలువైంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మ్యారేజ్ అనుకోండి, ఎంత ఖర్చు పెట్టి చేస్తారు మ్యారేజ్, అవునా కాదా? అట్లానే ఇది కూడా. అట్లాగే మీరు దీంట్లో 3-4 కోరికలు వేరే వేరే వాళ్ళ పర్సన్స్ వి కూడా రాసి మీరు దాన్ని ఏమంటారు, వెనుక వాళ్ళ పేరు రాసి కూడా పెట్టుకోవచ్చు. ఒకటేసారి 3-4 కోరికలు పెట్టుకోవచ్చు. సార్, కోరిక తీరిన తర్వాత ఆ పేపర్ ని ఏం చేయాలి? వాటర్ లో పడేసేయడమే. అయితే కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ ఇంకొకటి కూడా రాసుకోవచ్చు. లైఫ్ టైం. బ్యూటిఫుల్ అక్క. సో ఒకవేళ తీసుకోవాలి ఇది అనుకునే వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా కూడా ఏ దిశలో పెట్టుకోవచ్చు అనేది కూడా మేడం మీకు వివరంగా చెప్తారు. సో అలాగే అఫోర్డబుల్ ప్రైస్ లోనే ఉంటుంది అని అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆర్డర్ చేయాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. బయట తీసుకోవాలనుకుంటే బయట కూడా తీసుకోవచ్చు. మీరు అభ్యంతరంగా తీసుకోవచ్చు. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞత. నమస్తే.